సంతారపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ ధనవంతుల కుటుంబాలన్నీ ఒకవైపు, పేద కుటుంబాలన్నీ ఒకవైపు ఉంటాయి. అయితే ధనవంతుల కుటుంబంలో ఒక కుటుంబం అయిన ఆ ఊరి పెద్ద శంకరయ్య, అతని భార్య పార్వతి చాలా మంచివాళ్లు. ఉన్నదాంట్లోనే అందరికీ సాయం చేస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు ఒక పంతులుగారు వాళ్ల ఇంటికి వెళ్తారు. అయ్యా శంకరయ్య గారు, నేను మీ కొడుకు రమేష్కు ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. వాళ్ళది చాలా మంచి కుటుంబం. ఒక్కగానొక్క కూతురు, పేరు శాంతి. ఆ అమ్మాయి అయితే మీకు సరిగ్గా సరిపోతుంది. మంచి కుటుంబం అయితే మాకెలాంటి అభ్యంతరం లేదు. కావాలంటే మా అబ్బాయితో సహా ఒకసారి ఆ ఇంటికి వెళ్తాం. ఇరు కుటుంబాలకి సంబంధం నచ్చడంతో వాళ్ల పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత శాంతి, పార్వతి ఇద్దరూ కూడా గుడికి బయలుదేరారు. మార్గమధ్యలో పార్వతి, సరే అత్తయ్యా, మీరు వెళ్ళిరండి. ఒకవేళ నేను ఇంటికి రావటం ఆలస్యమైతే మీ మావయ్య కాని నీ భర్తగాని అడిగితే గుడిలోనే ఉన్నానని చెప్పు. అందుకు శాంతి మొహమాటంగానే సరే అంటుంది. అత్తయ్యగారు ఎక్కడికెళ్తున్నారు? ఇంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది అనుకుని గుడిలోకి వెళ్ళిపోతుంది. గుడిలో దర్శనం పూర్తయిన తర్వాత శాంతి ఇంటికి వెళ్తుంది. మీ అత్తయ్య ఏదమ్మా, నీతో పాటే గుడికొచ్చింది కదా? గుడిలోనే కూర్చున్నారు మామయ్య గారు, త్వరగానే వస్తానని చెప్పారు అని లోపలికెళ్ళి వంట పని చేస్తూ ఉంటుంది. సరేనమ్మా, నేను రమేషు కొంచెం పనిమీద బయటికి వెళ్తున్నాము. సాయంత్రం వరకు రాము. మీ అత్తయ్యగారికి ఆ విషయం చెప్పు. సరే మామయ్య గారు అని అంటుంది. కొంత సమయానికి రమేష్, శంకర్ ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళిపోయారో లేదో వంటగదిలో శాంతి వంట చేస్తూ ఉండగా బయట నుండి ఒక శబ్దం వినపడుతుంది. అమ్మా, తినడానికి ఏవైనా ఉంటే పెడతారా? ఇప్పుడే గెంజి వంచుతున్నాను. అమ్మా అమ్మా, గెంజి మంచిదమ్మా, ఆ గెంజి నీరే నాకు పొయ్యండమ్మా అని అనడంతో లోపలున్న శాంతి వస్తున్నా అంటూ ఒక పాత్రలో గెంజి ఉంచుకుని బయటకు వచ్చి ఆమె దాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శాంతి లోపలికి వెళ్లి, నేను ఆ పాత్ర ఇచ్చేటప్పుడు ఆమె చేతిగ్గల ఉంగరాన్ని గమనించాలి. అది మా అత్తయ్యగారు ఉంగరం. ఆమె చేతికెలా వచ్చింది? మా అత్తయ్యగారు సురక్షితంగానే ఉన్నారా అని కంగారుగా బయటకొచ్చి అటూ ఇటూ ఆమె కోసం చూస్తుంది. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ బిచ్చగత్తె కోసం చూస్తూ ఉండగా శాంతికి ఆమె దొరకదు. ఆమె వెళ్లిపోవడంతో శాంతి కంగారుగా ఇంటికొస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్న పార్వతి, సరే త్వరగా భోజనం ఏర్పాటు చెయ్యి. మీ మావయ్య గారు రమేష్ భోజనానికొచ్చే సమయం అవుతుంది. వాళ్ళు పక్కూరికెళ్లారత్తయ్యా, భోజనానికి రారు. శాంతి సరే అని అత్తగారి చేతివైపు చూస్తుంది. ఆ బిచ్చగత్తె వేలుకు ఉన్న ఉంగరం అత్తయ్య చేతికి కూడా ఉండడంతో శాంతికి అంతా అయోమయంగా అనిపించి మళ్లీ వంట చేస్తూ ఉంటుంది. వంట చేస్తూనే మళ్లీ మనసులో, అలాంటి ఉంగరాలు ఉండవని కాదు, కాని ఒక బిచ్చగత్తెకు బంగారు ఉంగరం ఎక్కడ్నుంచొస్తుంది అని అనుకుంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తాకోడలు మళ్లీ గుడికి బయలుదేరతారు. అమ్మా శాంతి, నేను సరోజా వాళ్ళింటికి వెళ్తున్నాను. నాకింటికి రావడానికి ఆలస్యం అవుతుంది. నువ్వు గుడికెళ్ళి మొక్కు తీర్చుకుని మళ్ళీ ఇంటికెళ్ళు. మీ మావయ్య వాళ్ళెవరైనా అడిగితే సరోజ ఇంటికెళ్ళానని చెప్పు. కాని తను అలా వెళ్ళినట్టు వెళ్ళి అత్తగారికి తెలియకుండా తన వెంటే వెళ్తుంది. అత్తగారు సరాసరి పేదలు ఉన్న వైపుకు వెళ్ళి అక్కడ ఒక నల్లటి ముసుగును ధరించి చేతిలో ఒక పెద్ద పాత్రను తీసుకుని ధనికులు ఉన్న ఇంటివైపుకు బయలుదేరుతుంది. ఎందుకత్తయ్య ఇలా చేస్తున్నారు? నాకంతా చాలా అయోమయంగా ఉంది అని అనుకుంటూనే తన వెంటే వెళ్తూ ఉంటుంది. అత్తగారు ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి, అమ్మా గెంజినీళ్లు కోసం వచ్చాను, గెంజినీళ్లు ఉన్నాయా తల్లి అంటూ భిక్షాటన చేసుకుని ఆ గెంజినీరు మొత్తం తీసుకుని వెళ్తుంది. అదంతా చూసి శాంతి కోపంగా ఇంటికెళ్తుంది. ఇంటి దగ్గర మామయ్య గారు ఉంటారు. మామయ్య గారు, అసలు అత్తయ్య గారు ఎలాంటి పని చేస్తున్నారో తెలిస్తే ఆమెను మీరు అసహ్యించుకుంటారు. అతను కంగారుగా, ఏం జరిగిందమ్మా? ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ అత్త ఏం చేసిందేమిటి? ఇది ఎప్పటినుంచి చేస్తున్నదో నాకైతే తెలీదు గాని ప్రతిరోజు మాత్రం గుడి అని చెప్పి గుడికి రాకుండా తను వెళ్ళిపోతుంది. వెళ్ళి అందరి దగ్గర గెంజినీళ్లు అడుక్కుంటోంది. వాటిని తర్వాత ఏం చేస్తుందో అని కూడా నాకు తెలీదు. ఆమె వచ్చిన తర్వాత ఈ నిర్వాకం ఏంటని నిలదీయండి అని కోపంగా చెప్తుంది. అతను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చాలా సమయం తర్వాత పార్వతి ఇంటికొస్తుంది. పార్వతి ఇంటికి రాగానే, ఏమిటి పార్వతి, ఈరోజు ఎంత ఆలస్యమైంది? గంజి కాచివ్వడానికి ఆలస్యమైందా? లేదండి, ఈరోజు అక్కడ వంట చేయడానికి కట్టెలు కూడా లేవు. సింగయ్య తాత కట్టెలు తీయడానికి వెళ్ళాడు, అందుకే ఆలస్యమైంది
ఆ మాట వినగానే శాంతి ఆశ్చర్యపోతుంది. ఏంటి మావయ్య మీరు మాట్లాడుతోంది? అంటే అత్తయ్య గెంజి అడుక్కుంటుందని మీక్కూడా తెలుసా? ఏంటండి ఏమైంది? నీ కోడలికి 25 సంవత్సరాల నుంచి ఊరికి తెలియని నిజం, ఆఖరికి కన్న కొడుకు కూడా తెలియని నిజం తెలిసిపోయింది. శాంతి, అసలు నిజం ఏంటంటే... చాలా ఆపండి, నాకు చాలా అసహ్యంగా ఉంది. ఒక ధనవంతుని కుటుంబం నుంచి అక్కడికి నేను కోడలిగా వచ్చాను, కాని మీ నీచమైన బుద్ధులు చూస్తుంటే అది చాలా అసహ్యంగా ఉంది. నేనిప్పుడే నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. అన్నీ మా ఇంట్లోనే తేల్చుకుందాం. నా భర్త వచ్చిన తర్వాత మా ఇంటికి రమ్మని చెప్పండి. అప్పుడు మీ వ్యవహారం అంతా అక్కడ తేలుస్తాను అని పెట్టే బేడా సర్దుకుని అక్కడి నుంచి తన పుట్టింటికి ప్రయాణమవుతుంది. అత్తామామ ఎంత చెప్పినా అస్సలు వినదు. పుట్టింటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు జరిగిన విషయం అంతా చెప్తుంది. పేదలకు సహాయం చేయడంలో తప్పేమీ లేదు, కాని ఈమెందుకు భిక్షాటన చేయాలి? ఎందుకంటే ఆకలి విలువ మాకు బాగా తెలుసు కాబట్టి. మాకు అంటున్నావేంటి? అంటే నాకర్థం కాలేదు. ఇంతలో తండ్రి అంజయ్య, తనేదో మాట్లాడుతుందిలేమ్మా, వదిలేయ్. నేను వదిలేయను. నువ్వెందుకు ఆ మాట అన్నావు చెప్పు. ఇంత దూరం వచ్చింది కాబట్టి నిజం చెప్తున్నాను విను. నువ్వు మా కన్న కూతురివి కాదు. మాకు పిల్లలు పుట్టరని చెబితే మీ అత్త నిన్ను మాకు దత్తతిచ్చింది. అది కూడా ఎక్కడ్నుంచో తెలుసా? ఆ పేద కుటుంబంలో నుంచి. ఆ మాట వినగానే ఆమె కంగారు పడిపోతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అక్షరాలా నిజం. నువ్వు మా అన్న కూతురువని ఎందుకంటున్నానో తెలుసా? నేను కూడా ఆ కుటుంబంలో ఒకదాన్ని కాబట్టి. అమ్మా నాకంతా అయోమయంగా ఉంది. అప్పుడు లక్ష్మి, పద నీకున్న సందేహాలన్నీ తీరుస్తాను అంటూ వాళ్ల అత్తగారి ఊరికి తీసుకెళ్తుంది. అక్కడ పేద కుటుంబంలో ఉన్న శాంతి అసలైన తల్లిదండ్రులు అంటే లక్ష్మి అన్నా వదినా దగ్గరికి శాంతిని తీసుకెళ్తుంది లక్ష్మి. వీళ్లే నా అన్నా వదిన, మీ నిజమైన తల్లిదండ్రులు. ఈ ఊరికి ఒక నియమం ఉంది. పేదవాళ్లు ధనికులు ఒకరితో ఒకరు మాట్లాడకూడదు అని. అందుకే ఇక్కడ పేద ధనిక అనే భేదం ఇంకా ఉండిపోయింది. ఇక్కడున్న ఆడపిల్లల్ని మగపిల్లల్ని పిల్లల్లేని ధనిక కుటుంబాలకి పంపిస్తూ ఉండేవాళ్లు. వాళ్లు పేదరికంలో ఉన్నవాళ్ల పిల్లలు ధనవంతుల కుటుంబంలో సంతోషంగా ఉంటారని దత్తతిచ్చేవాళ్లు. నేను కూడా ఈ కుటుంబం నుంచి ధనిక కుటుంబానికి వెళ్లిన అమ్మాయిని. అలాగే మీ అత్తగారు కూడా అని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోతుంది. మీ అత్తగారు భిక్షాటన చేస్తుంది కూడా వీళ్లకోసమే, వీళ్ల కడుపు నింపడం కోసమే. తనకున్న దాంట్లో వీళ్లకి కడుపు నిండా కేవలం ఒక పూట మాత్రమే భోజనం పెట్టగలదు. మరొక పూట గెంజి అడుక్కుని వాళ్ల కడుపు నింపుతుంది. ఇక్కడ వాళ్లందరూ ముసలివాళ్లే. వాళ్లను చూసుకుంటూ మేమిద్దరం ఇక్కడే ఉండిపోయాం. వీళ్ళందరికీ సహాయం చేస్తూ మీ అత్తగారున్నారు అని చెబుతుంది. ఆ మాటలకు తను ఏడుస్తూ ఉంటుంది. ఎందుకింకా ధనిక పేద అని భేదాలున్నాయి? ఇప్పుడు నీకు నిజం తెలిసింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. కాని ఇంతకు ముందు ఏం మాట్లాడావు? అందరూ అలాగే ఉంటారు. మా ఇద్దర్నీ అయితే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నాం కాబట్టి నిజానిజాలు తెలుసు. కాని దూరంగా వెళ్లిపోయిన నిజమైన తల్లిదండ్రులు తెలియదు కాబట్టి వాళ్ళిక్కడికి తిరిగి రారు అని చెబుతుంది. ఆ మాటలు విని శాంతి తన మనసులో, అయితే పేద ధనిక అని తేడా నేను లేకుండా చేస్తాను. అమ్మ నేను వెళ్తున్నాను, నా తప్పు తెలుసుకున్నాను, నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సరాసరి అత్తగారి దగ్గరకు వెళ్లి, నన్ను క్షమించండి అత్తయ్య, నా తప్పేంటో తెలుసుకున్నాను. కాని మీరు చేస్తుంది సరైన పద్ధతి కాదు. రేపు నేను చేయబోయేది సరైన పద్ధతి. అది మీకు రేపు తెలుస్తుంది అని లోపలికి వెళ్ళిపోతుంది. పార్వతీ శంకర్ ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. మరుసటి రోజు శాంతి ధనికుల కుటుంబం దగ్గరకు వెళ్లి భిక్షాటన చేయటం మొదలుపెడుతుంది. అందరూ కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోతారు. ఒక ధనవంతురాలు, శాంతి, ఏం చేస్తున్నావు తల్లి? ఊరి పెద్ద కోడలివి, ఇలా అడుక్కోవడమేంటి? మీ అత్తగారికి తెలిస్తే ఎంత అవమానం. అత్తయ్యకు తెలిస్తే సంతోషిస్తారు పిన్నిగారు. ఎందుకంటే నేను అడుగుతోంది నాకోసం కాదు. మా అత్తయ్య ఇన్నాళ్లు తన గౌరవాన్ని కూడా లెక్క చేయకుండా ఎవరికోసం గెంజి అడిగారో ఆకలితో అలమటించే ఆ ముసలి ప్రాణాల కోసం అడుగుతున్నాను. మీరిచ్చే ఈ గెంజి నీళ్లు నాకు అవమానం కాదు, అలాగే ఇవి ఆ పేదవారికి అమృతం. శాంతి ఇలా చేస్తున్న విషయం తెలిసి శంకరయ్య, రమేష్ అక్కడికి పరుగున వచ్చారు. రమేష్ తన భార్యను ఆపబోయాడు. కాని శంకరయ్య అతణ్ణి వారించి కొడుకుతో, రమేష్, శాంతి ఈరోజు ఒక గొప్ప యుద్ధం చేస్తోంది. మనకు తెలియకుండా మన ఇంట్లోనే ఒక దేవత చేసిన త్యాగానికి ఈ కోడలు ఇన్నాళ్లకు అర్థం వెతుకుతోంది. అందరు ఆడవాళ్లు అక్కడికొచ్చి, ఏంటి ఊరు గౌరవాన్ని పాడు చేస్తున్నారు? రచ్చబండ ఏర్పాటు చెయ్యాలి. ఈ ఊరు పెద్ద కోడలు ఏం చేస్తోంది అందరికీ తెలియాలి అని అంటారు.
ఒక ఊరి పెద్ద శంకర్ అక్కడికి చేరుకుంటాడు. ఊరు వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు. అప్పుడు అక్కడ రచ్చ మొదలవుతుంది. రచ్చబండ దగ్గర ఊరంతా పోగైంది. ఒకవైపు ధనవంతులు గర్వంతో ఊగిపోతూ ఉంటే, మరోవైపు భయంతో వణికిపోతున్న పేదలు నిలబడున్నారు. మధ్యలో శాంతి, పార్వతమ్మ శాంతంగా నిలబడగా ఊరి పెద్దలు శంకరయ్యను నిలదీయడం మొదలుపెట్టారు. ఏమయ్యా శంకరయ్య, నీ భార్య ఇన్నాళ్ళు ముసుగేసుకుని గంజడుకుంటుందంట. ఇప్పుడు నీ కోడలో ఏకంగా ఈదులో పడి అడుక్కుంటూ మన ఊరు పరువు తీస్తుందే. దీనికి నువ్వేం సమాధానం చెబుతావయ్యా? అప్పుడు శాంతి, పెద్దలారా, పరువు పోతుందని బాధపడుతున్నారా? అసలు పరువంటే ఏంటి? కంచాల్లో అన్నం మిగిల్చి వీధిన పారేయటమా? లేక పక్కవాడు ఆకలితో అలమటిస్తుంటే చూడనట్టు నటించడమా? మా అత్తయ్యగారు ఇన్నాళ్ళు ముసుగు వేసుకుని గెంజి అడిగింది తన స్వార్థం కోసం కాదు, అటువైపు ఉన్న ఆ ముసలి ప్రాణాల కోసం. ఆ ముసలివాళ్లు ఎవరో తెలుసా? మీ ఇంట్లో ఒకప్పుడు పనిచేసి ఇప్పుడు చేతకాక వదిలేయబడినవాళ్లు. ఆ మాటలకు ఊరి జనం ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. అప్పుడు రంగయ్య, విమల నెమ్మదిగా ముందుకొచ్చారు. అయ్యా, మేం పేదవాళ్ళమే కావచ్చయ్యా, కాని మాకు ప్రాణం ఉంటుంది. మా పిల్లలు ధనవంతుల ఇళ్లలో సుఖంగా ఉండాలని మా కడుపు కోసుకుని వాళ్ళని మీకు దత్తతిచ్చాం. ఈ శాంతి, ఆ పర్వతమ్మ వీళ్ళందరూ మా రక్తమే. కాని మేమెప్పుడూ మీ ఆస్తి అడగలేదు, మీ ప్రేమను కోరుకోలేదు. కేవలం ఒక ముద్దన్నం కోసం ఎదురుచూశామయ్యా. పార్వతమ్మగారు మాకు గెంజిపోస్తుంటే అది మాకు కేవలం నీళ్లు కాదు, ఆవిడ కన్నీళ్లు. తన కోడలికి కూడా ఈ నిజం తెలిసి ఎక్కడ బాధపడుతుందో అని ఎన్నాళ్లు రహస్యంగా సాయం చేసింది. ఈ రోజు శాంతి అడుక్కుంటోందంటే అది అడుక్కునే బిచ్చం కాదు, మీలో చచ్చిపోయిన మానవత్వాన్ని నిద్రలేపడానికి చేస్తున్న ప్రయత్నం. పార్వతమ్మ కళ్ళు తుడుచుకుంటూ అందరినీ ఉద్దేశించి ఇలా అంది. నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పుడు నా పుట్టుకను దాచుకున్నాను, కాని ఆకలిని దాచలేకపోయాను. ధనవంతులు అని చెప్పుకునే మనం పారేసే గెంజినీళ్లు కూడా ఒక ప్రాణాన్ని కాపాడుతాయని నేను తెలుసుకున్నాను. అందుకే అడిగాను. అందులో నాకు అవమానం అనిపించలేదు, ఒక తల్లిగా తృప్తి అనిపించింది. ఇకనైనా ఈ ధనిక, పేద అనే గోడలు కూల్చేయండి. మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నం పెట్టినా ఆ పేదలు బ్రతికేస్తారు. వాళ్లను మనుషులుగా చూడండి చాలు. రేపు నా పిల్లలకి నేనేం నేర్పాలి? కులాల గురించి, డబ్బు గురించి గొప్పలు చెప్పుకోమనా? లేక తోటి మనిషి ఆకలిని తీర్చమనా? శాంతి మాటలు తూటాల్లా తగిలాయి. రచ్చబండ దగ్గర ఉన్న ధనవంతులందరూ తలదించుకున్నారు. అప్పటివరకు శాంతిని విమర్శించిన ఒకావిడ ముందుకొచ్చి తన చేతికి ఉన్న బంగారు గాజును తీసి శాంతి చేతిలో పెట్టింది. తల్లి, మమ్మల్ని క్షమించు. కళ్ళుండి కూడా చూడలేకపోయాం. ఇన్నాళ్ళు పార్వతమ్మ ఒక్కతే మోసిన ఈ భారాన్ని ఇకపై మేమందరం పంచుకుంటాం. ఈ ఊరిలో ఇకపై ఎవ్వరూ ఆకలితో పడుకోరు. ఊరి జనం అందరూ ఒక్కసారిగా మారిపోయారు. ధనవంతులు వెళ్లి పేదవాళ్ల చేతులు పట్టుకుని తమ తప్పుకు క్షమాపణలు చెప్పుకున్నారు. రంగయ్య, విమల కళ్లల్లో ఆనంద భాష్పాలు రాలాయి. శంకరయ్య తన కోడలివైపు చూస్తూ, శాంతి, మా వంశ గౌరవాన్ని పెంచావు తల్లి. ఇన్నాళ్ళు పార్వతి చేసిన సేవకు నువ్వొక రూపాన్నిచ్చావు. అత్తగారి గెంజినీరు ఆ ఊరిలో ప్రేమ అనే అమృతంగా మారింది.